అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మీకు తెలిసిన వారైనా, మీకు తెలియని వారైనా, మీకు పరిచయం ఉన్నవారైనా, మీకు పరిచయం లేని వారైనా, మీ బంధువులైనా, బయటి వారైనా, వారు స్త్రీలైనా లేదా పురుషులైనా ఎవరైనా సరే, మీరు జనాజాను చూసినట్లయితే, ఎవరిదైనా మయ్యత్తును చూసినట్లయితే, మీరు వారి యొక్క జనాజాలో నమాజులో పాల్గొనండి. అలాగే ఖననం చేసినంత వరకు కూడా ఉండండి. ఎందుకయ్యా అంటే కారుణ్యమూర్తి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజెప్పడం జరిగింది. ఏ వ్యక్తి అయినా సరే తన తోటి ముస్లిం కోసం జనాజా నమాజు ఆచరిస్తే ఆ వ్యక్తికి, ఆచరించిన వ్యక్తికి ఒక కిరాత్ పుణ్యం అనేది లభించడం జరుగుతుంది. అలాగే ఆ మయ్యత్ కోసం సమాధి అయ్యేంత వరకు ఉన్నట్లయితే, ఖననం చేసినంత వరకు ఉన్నట్లయితే 2 కిరాతుల పుణ్యం అనేది లభించడం జరుగుతుంది. కిరాత్ అంటే ఉహద్ పర్వతమంతా పుణ్యఫలం అని అర్థం. అంటే ఎవరైనా సరే జనాజా నమాజు ఆచరించి అలాగే ఖననం చేసినంత వరకు ఉన్నట్లయితే 2 ఉహద్ పర్వతాల అంత పుణ్యం అనేది లభిస్తుంది. లేదు కేవలం జనాజా నమాజు మాత్రమే చేసుకున్నట్లయితే 1 ఉహద్ పర్వతం అంతా, అంటే 1 కిరాత్ అంతా పుణ్యఫలం అనేది లభించడం జరుగుతుంది. దురదృష్టమైన విషయం ఏమిటయ్యా అంటే మన సోదరులు ఈ యొక్క పుణ్యఫలాన్ని వృధా చేసుకుంటున్నారు. అలాగే ఎవరిదైనా మయ్యత్ జనాజా చూసినట్లయితే పట్టి పట్లనట్లుగా ఎవరో మనకు తెలియదులే అని చెప్పి వారి కోసం జనాజా నమాజు కూడా చేయటం లేదు. మరికొంతమంది అయితే మేము గుసులు లేదండి, మేము తహరత్ లేదండి అని చెప్పి జనాజా నమాజు చేస్తున్నా సరే దూరాన ఉండి చూస్తున్నారే తప్ప జనాజా నమాజు చేసుకుందాము అనేటటువంటి తపన కూడా వారిలో రావట్లేదు. కాబట్టి ప్రతి ముస్లిం ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ఎవరిదైనా మయ్యత్ గనక కనిపిస్తే వారి కోసం జనాజా నమాజు ఆచరించండి. దీనివల్ల 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, మయ్యత్ కోసం క్షమాభిక్ష వేడుకునే వాళ్ళం అవుతాము. రెండవది, మనకు జనాజా నమాజు ఆచరించినందుకు గాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కిరాత్ పుణ్యం అనేది మనకు ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సత్కార్యంలో పాలు పంచుకోవడానికి ప్రయత్నించండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.